మెదక్ జిల్లా రామాయంపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కరిచాయి. 9వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను చూసేందుకు స్కూల్కు వెళ్లడంతో విషయం బయటపడింది. కనీసం విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. మెడికల్ మేడమ్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం, కానీ మేడమ్స్ వాళ్ళు క్యాన్సర్ అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. నేను ఈవినింగ్ దాకా తీసుకెళ్ళరు. మా క్లాస్లో 12 మెంబర్స్ దాకా వచ్చినాయి. ఏదో తింటా దీనికి ప్యాడ్లు ఏమన్నా వెనకాల ప్యాడ్లు ఏమన్నా తెలియదు. ESWRS రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్లో ఇక్కడ 8 నుంచి 9 మంది బాలికలకు ఎలుకలు గర్వడం అని కరిచింది. వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ లోపల వెళ్ళి చూస్తే క్లీనింగ్ కానీ అక్కడ బాత్రూమ్లు కానీ ఏవి కానీ సరిగా లేవు. అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ ఉన్న యాజమాన్యాన్ని అడిగితే వైస్ ప్రిన్సిపాల్ని అడిగితే ఇక్కడ ఏం పట్టించుకున్న పాపాన లేదు. పిల్లలకు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇక్కడ క్లీనింగ్ కానీ ఏది కానీ సరిగా లేదు. బాలికలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వైస్ ప్రిన్సిపాల్ని అడిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా ఎందుకు ఉన్నాయని అడిగితే నాకేం తెలియదు, నన్ను బలి చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని బాలికలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇక్కడ హాస్టల్ కానీ స్కూల్లో క్లీన్ సరిగా లేదు. అలాగే ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నాయి. మళ్ళీ పిల్లలకు కూడా ఎలుకలు కరచడం జరుగుతూ ఉంది. అలాగే ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ యజమానులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా శుభ్రంగా చేయటం లేదని సమాచారంతో ఇక్కడ మేము ప్రేరేసి వచ్చాము. ఇక్కడ చూస్తే పరిస్థితి కూడా బాగాలేదు. చెత్తలు ఎక్కడి చెత్తలు అక్కడనే ఉన్నాయి. పిల్లల పరిస్థితి బాగాలేదు. ప్రిన్సిపాల్ కానీ టీచర్లకు కానీ తెస్తే మాది ఏం సంబంధం లేదు, మాకు సమాచారం లేదు అంటుంది. పిల్లలు 12 మంది పిల్లలకు ఎలుకలు కరచడం జరిగింది. వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కు జరుపుకోవడం జరుగుతుంది.